అవగాహన లోపం. ఇది సమాజంలో ప్రతి ఒక్క సెగ్మెంట్‌లో ఉన్న ఒక ట్రైట్, ఒక గుణం. మనందరికి కూడా ఏదో ఒక అంశంలో అవగాహన లోపం ఉంటుంది. కానీ ఒక రకమైన అవగాహన లోపం వల్ల ఈ మధ్య నేను చాలా ఇబ్బందికి గురవుతున్నాను. అదేంటంటే కొద్దిమంది సీకేడీ పేషెంట్స్ అంటే అర్లీ దశలో మా దగ్గరకొచ్చే సీకేడీ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్‌లో ఒక రకమైన మందు రాస్తున్నాం. ఆ మందు ఏంటంటే డపాగ్లిఫుజోన్ లేక ఎంపాగ్లిఫుజోన్. ఈ మందు పర్మనెంట్‌గా కిడ్నీ పనితీరు తగ్గిన వారిలో అంటే అర్లీ దశలో ఉన్న సీకేడీ పేషెంట్స్‌లో స్టార్ట్ చేస్తే వారి కిడ్నీ డిసీజ్ ముందుకెళ్లే స్పీడ్ ఆల్మోస్ట్ 35% స్లో అవుతుంది. దాంతోపాటు ఈ మందు వాడిన సీకేడీ పేషెంట్స్‌లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. అంత గొప్ప మందులు డపాగ్లిఫుజోన్, ఎంపాగ్లిఫుజోన్. కానీ ఈ మందు మేము ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత పేషెంట్స్ మెడికల్ షాప్‌కి వెళ్ళినప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదేంటంటే అయ్యా ఇది షుగర్ మందు, మీ కిడ్నీ డాక్టర్ గారు ఈ మందు ఎందుకు రాశారని. కరెక్టే. డపాగ్లిఫుజోన్, ఎంపాగ్లిఫుజోన్ ఒక రకమైన షుగర్ మెడిసిన్స్. కానీ విచిత్రం ఏంటంటే షుగర్ కంటే కూడా ఇవి కిడ్నీని చక్కగా కాపాడుకుంటాయి. కిడ్నీతో పాటు హార్ట్ని కూడా కాపాడుకుంటాయి. అందుకే అర్లీ దశల్లో ఉన్న సీకేడీ పేషెంట్స్లో ఈ డపాగ్లిఫుజోన్, ఎంపాగ్లిఫుజోన్ వండర్ఫుల్ మందులు. మరి మీరు అడగచ్చు, డాక్టర్ గారు మరి ఈ టాబ్లెట్స్ వల్ల షుగర్ తగ్గుతుందా అని. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే షుగర్ తగ్గుతుంది, అది కూడా 4 to 5 పాయింట్స్. షుగర్ లేని వాళ్ళలో ఈ మందు కేవలం కిడ్నీని, హార్ట్ని మాత్రమే చూసుకుంటుంది, షుగర్ జోలికి రాదు.